లేకుండా రిపోర్ట్ల వల్ల వాళ్ళు ఆ ప్రాజెక్టుని అంటే ఒక ఉద్దేశపూర్వకంగానే దీన్ని చేసిందని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టుని చేసే ఇంట్రెస్ట్ లేక కేవలం పైన ఉన్న క్రీమ్ తినేద్దాం, ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టును తెలంగాణ టేకప్ చేసినప్పుడు కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, దాంట్లో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఏదో చేస్తున్నామని భ్రమ కల్పించి దాంట్లో పెద్ద ఎత్తున అంచనాలు పెంచి దోచుకున్నారు తప్ప పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు. ఇప్పటికి 10 ఏళ్ళు వాళ్ళు ఏమన్నా రెండేళ్ళు ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చుంటా 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తాను. వట్టెం దగ్గర కూర్చొని నేను ప్రాజెక్టు పూర్తి చేస్తా, 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసి పాలమూరు సస్యశ్యామలం చేస్తాను. ఆ రోజు మేము జూరాలకెళ్ళి తీసుకోండి, మీరు మారుస్తున్నారు, దీనివల్ల ఈ ప్రాంతానికి అంత నష్టం జరుగుతుంది, మళ్ళీ మీరు నీళ్లు కిందికి తీసుకుపోయి పైకి తెస్తామంటారు, ఇది సాధ్యం కాదు, ఈ ప్రాంతం అంతా వెనుకబడిపోతుంది అంటే ఆయన అనేక మాయమాటలు చెప్పి మోసం చేసిండు పాలమూరు రైతులని, ప్రజలని. ఈరోజు 10 ఏళ్ళ అధికారంలోని పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది, వీళ్ళు వచ్చి కూడా 2 ఏళ్ళలో పూర్తి చేస్తామని వీరు పూర్తి చేయలేదు. ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ రెండు కూడా ఈ పాలమూరు రంగారెడ్డి మీద రాజకీయాలు వాళ్ళు చేయలేదని వీళ్ళు చేయలేదని వాళ్ళు రాజకీయాలు చేసే కంటే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే చిత్తశుద్ధి ఇరు పార్టీలకు లేదు. వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చిరని వీళ్ళు ప్రజెంటేషన్ ఇస్తున్నారు, ఒకరి మీద ఒకరు చెప్పుకొని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే చిత్తశుద్ధి లోపించింది. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా వాసి ఈనాడు పట్టుదలతో పట్టుబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డిని జూరాల అప్రోచ్ని తీసుకొని పాత డిపిఆర్ ఏదైతే ఉండనో దాంట్లో కొంచెం రిజర్వేర్ దీంట్లో పాలమూరు రంగారెడ్డిలో కవర్ చేసింది కాబట్టి దీన్ని రివ్యూ చేసి ఈ ప్రాజెక్టును పూర్తి తరహాలో జూరాల నుంచి వాటర్ తీసుకొని ఈ రిజర్వాయర్ అంతా జూరాల వాటర్ ద్వారా నింపి ఇంకా అవసరమైన చోట రిజర్వాయర్ ఎక్కడెక్కడ అవసరమో నింపి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును టేకప్ చేయాలి. నూతనంగా మళ్ళీ ఫేజ్ ఇది అసలైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇదే, ఇంకా ప్రారంభమే కాలేదు. అది నార్లాపూర్ దగ్గర తీసుకున్నటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి పేరు ఉంది తప్ప దాంట్లో పాలమూరు లేదు, రంగారెడ్డి లేదు. సో ఈరోజు కృష్ణానది పూర్తి పరివాహక ప్రాంతమైనటువంటి పాలమూరు జిల్లాలో ఉన్న నీళ్ళని కూడా ఉపయోగించుకోలేనటువంటి దుస్థితి ఈరోజు పాలమూరు జిల్లాకి ఏర్పడింది. అంటే ప్రధానంగా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు మాత్రము రిజర్వాయర్లు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి, ఉమ్మడి జిల్లాలో. కానీ నీరుని మాత్రము బ్యాక్ వాటర్ నుంచి నల్గొండ వాళ్ళు తీసుకుపోతున్నారు. పాలమూరు ప్రజాప్రతినిధులు గొంతెత్తలేదని చెప్పేసి ప్రజలు కూడా అంటున్నారు. ఎట్లా చెప్తారు దీనిపై? దీంట్లో కొంత వాస్తవం ఉన్నది. ఇంత గతంలో కూడా పాలమూరు రంగారెడ్డికి వచ్చినటువంటి ఏదైతే అప్రోచ్ ఉందో దాంట్లోంచి డిండికి కూడా పెట్టిండు. ఆ రోజు డిండికి పెట్టినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, మేమందరం 14 తెలంగాణ ఏర్పాటానికి ఎమ్మెల్యేలమైన. ఆనాడు పార్టీలకు అతీతంగా జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు వాళ్ళు టీఆర్ఎస్లో ఉండొచ్చు కాక మేము కాంగ్రెస్లో ఉండొచ్చు కాక అందరం కూడా కలిసి ఏకదాటి పైన డిండికి నీళ్లు తీసుకుపోవద్దని ఆ రోజు మొత్తం అందరం కూడా లేఖ రాసి ముఖ్యమంత్రి సంతకాలు చేసి ఇచ్చినాం. మా యొక్క ఒత్తిడితోన మా యొక్క మూమెంట్తోన ఆ రోజు ఆ యొక్క ఆలోచనని మానుకున్నది ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దానికి తెరలేపిండ్రు, మళ్ళీ డిండికి నీళ్ళు తీసుకుపోవాలని. అది ఏమాత్రం కూడా సరికాదు, ఇది పెద్ద పొరపాటు అవుతుంది. 2 జిల్లాల మధ్యలో మళ్ళీ ఒక గొడవకు కారణమైతే తప్ప మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి దానికి ఉపయోగించుకుంటారు తప్ప దీనివల్ల రైతులకు జరిగినటువంటి న్యాయం ఉండదు. నాగార్జున సాగర్ నుంచి నీళ్ళని అన్నిటి కూడా నల్గొండలు ఎక్కడికైనా మళ్ళించుకోవచ్చు, కట్టుకోవచ్చు. పాలమూరు జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి యొక్క కృష్ణమ్మని పాలమూరు జిల్లాకు ఆ నీళ్ళని వాడుకుంటే అదేవిధంగా రంగారెడ్డికి నీళ్లు రావు, రంగారెడ్డి కూడా 2 జిల్లాల దీని మీద ప్రాజెక్టు చేసుకుంటే ఉపయోగపడకుండా ఆ రకమైనటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోవాలి. అంటే మొత్తం మీద పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో 10% పూర్తి కాలేదు, అసలు తట్టడి మట్టి తీలే అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 90% అసలు పనులు ఎంతవరకు పూర్తి అయిపోయి ఏమన్నా ఇన్ఫెక్షన్ల మీద తెలిసిందా? ఇప్పుడు చాలా వరకు 10% అరకొర పనులు పూర్తయినాయి, 90% పూర్తయినాయి అన్నమాట పచ్చి అబద్ధం. 90% పనులు పూర్తయినాయని బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట పచ్చి అబద్ధము. పాలమూరు రంగారెడ్డిలో ఇంకా చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ కాలేదు, ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు, ఇంకా ల్యాండ్ అక్విజిషన్ రిజర్వాయర్ దగ్గర డబ్బులు ఇవ్వలేదు, రిహాబిటేషన్ సెంటర్లలో డబ్బులు ఇవ్వలేదు, ఇంకా పేమెంటే జరగలేదు. సో వాళ్ళు చెప్తున్నటువంటి మాట అబద్ధం. అప్పటికప్పుడు ఏదో లిఫ్టులు చాలు చేసి అబద్ధాలు ప్రజలకు మోసం చేసేటటువంటి ప్రయత్నం తప్పితే దాంట్లో వాస్తవం లేదు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని అడ్డుగా తీసుకొని ఏదో తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయడం సరికాదు. ముఖ్యమంత్రి ఈ జిల్లా వాసి కాబట్టి ఈ జిల్లా మీద ఖచ్చితంగా
జిల్లా రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన కూడా ఉంది. ఈ ప్రాజెక్టును ఎమ్మడే టేకప్ చేసి వచ్చే 3 ఏళ్ల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలి. కమిట్మెంట్ ఉంటే, నిజంగా కమిట్మెంట్ ఉంటే పూర్తి చేయాలి. ఆ దిశగా అడుగులు అయితే పడతలేవు. ఖజానా ఖాళీ అంటున్నారు. మరి ఇవన్నీ ఎట్లకెళ్ళి అవుతాయి? ఇవన్నీ ప్రజలకు కూడా అనుమానమే ఉంది, రైతులకు కూడా అనుమానమే ఉంది. వాళ్ళు చెప్తున్న మాట జూటా అయింది. 10 ఏళ్ళు చూసినాం. ఆనాడు డబ్బులుండి లక్షల కోట్ల అప్పులు తెచ్చే వాళ్ళు చేయలేదు. ఈరోజు ఖజానా ఖాళీ అయింది, అప్పులు చేసిపోయిందని చెప్తున్నాం మనం. ఈరోజు డబ్బులే లేవు గవర్నమెంట్లో. మరి దీనికి మరి పూర్తి చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నార్థకంగా ఉన్నాయి. దీనిపైన ఒక క్లారిటీ ఖచ్చితంగా కావాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి బాధ్యత కూడా ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. పాలమూరు జిల్లా వాసి కాబట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి. దానికి మా యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తాం. ఇది పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టు పైన కూడా పూర్తిగా దానికి పనులు పూర్తి చేయాలి. 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అటు 90% పూర్తి చేశామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అది పచ్చి అబద్ధం అని చెప్తున్నారు. బీజేపీ పార్టీ తరపు నుంచి కూడా కొడంగల్ సంబంధించినటువంటి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో ఆ పనులు కూడా పక్కన పెట్టేసి కూడా పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టు పనులు అయితే పూర్తి చేయాలని చెప్తున్నారు. ఆ దిశగా కూడా బీజేపీ పార్టీ తరపు నుంచి కూడా సహాయ శక్తుల మీ యొక్క సహకారాలు ఉంటాయని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.